రైట్. ఉమ్మడి కడప జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. దసరా సెలవుల్లో కూడా విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆ నిబంధనలు అమలు చేయడం లేదు. యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ దీపిక. ముఖ్యంగా చూసుకుంటే కడప అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల తీరైతే గనక మరోసారి వివాదానికి కిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా విద్యార్థులందరికీ కూడా అలాగే ప్రైవేట్ కాలేజీలకు కూడా పూర్తిస్థాయిలో కూడా దసరా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ మరియు పాఠశాలకు మాత్రం దసరా సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ అయితే కనుక స్పెషల్ క్లాసులు నిర్వహించుకుంటూ కూడా వాళ్ళైతే కనుక విద్యార్థులను స్పెషల్ క్లాస్ పేరుతో కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థులకు సంబంధించినటువంటి స్వేచ్ఛను కూడా పూర్తిస్థాయిలో హరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి సంఘాలనే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణం నెలకొని ఉండగా విద్యార్థులు మాత్రం పాఠశాలల బెంచ్లు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరోపక్క తల్లిదండ్రులు విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికైనా ప్రభుత్వం కలగ చేసుకొని ఇలా స్పెషల్ క్లాసులు నిర్వహించేటువంటి ప్రైవేట్ కళాశాల పైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి అటు విద్యార్థి సంఘ నేతలకు కోరుతున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే కనుక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఈ నెల 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా దసరా సెలవులు ప్రకటించారు. ఈ దసరా సెలవులను ప్రకటించిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించుకున్న నేపథ్యంలో ఈ రోజు అన్నమయ్య కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడికి చేరుకొని విద్యార్థులు అయితే కనుక పూర్తిస్థాయిలో బయటికి పంపించడం జరిగింది. దీపిక. రైట్. థ్యాంక్ యూ సుధీర్.